జగన్ కోసం ఆత్మాహుతి దాడులు చేసుకోవడానికైనా సిద్ధం అనేటటువంటి మిథున్ రెడ్డి మాట్లాడిన మాట టీవీ 9లో మాట్లాడినటువంటి పాయింట్ని హైలైట్ చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. బాగానే ఉంది. మిథున్ రెడ్డే కాదు, చాలామంది జగన్ కోసం ప్రాణాలైనా పెట్టేవాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో జగన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదనినే కదా ఇప్పుడు కూటమి త్యాగాలు చేసుకుంటోందనాలా. ఎందుకు తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేయట్లేదు? ఎందుకు ధైర్యం చాలటం లేదు? జగన్ని ఒంటరిగా అయితే ఎదుర్కోలేమనినే కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గంభీర ప్రకటనలు చేస్తూ అద్భుత ఉపన్యాసాలు ఇస్తూ యువతను ఉర్రూ తొలగించేటటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఒంటరిగా పోటీ చేయట్లేదు? జగన్ని తట్టుకోలేమనే కదా. ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గెలుస్తాడనినే కదా. దేశమంతా వ్యూహాలు రూపొందించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎందుకు ఒంటరిగా పోటీ చేయట్లేదు? జగన్ పైన గెలవలేమనినే కదా. కాబట్టి వీళ్ళ ముగ్గురు జట్టు కట్టింది ఎందుకు? జగన్ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం. భవిష్యత్తులో కూడా రేపు 2029 ఎన్నికలకు కూడా అలాగే సిద్ధపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి సీట్లు పెరుగుతాయి. ఆ పెరిగిన సీట్లకు అనుగుణంగా జనసేన బీజేపీకి సీట్ల సంఖ్య పెంచుతారు. రేషియో మొన్న ఇచ్చిన దానికంటే మేబీ 20%, ఒక 100 సీట్లైనా వచ్చేది ఇద్దరు కలిపి. తద్వారా జనసేనని వదులుకోకూడదు. జనసేనని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. జనసేన వలనే తెలుగుదేశం అధికారం ఖాయమైంది. అయితే తెలుగుదేశం వలన జనసేన లబ్ధి పొందింది. ఇక్కడ ఒకటి పక్కన 0 లాంటిది, 2 సున్నాలు వచ్చేటప్పుడు 100 అయింది. అక్కడ విడిగా పోటీ చేస్తే 2 0. అదే కలిసి పోటీ చేయడంలో ఒకటి పక్కన 2 సున్నాలే. కాబట్టి ఇప్పుడు విడిగా పోటీ చేసేటటువంటి ధైర్యాన్ని ముగ్గురు చేయదలుచుకోలేదు. 2029 ఎన్నికల్లో కూడా జగన్ కోసం ఎంతకైనా తగ్గుతారు. అది పవన్ కళ్యాణ్ అయినా తగ్గుతాడు, బీజేపీ అయితే పట్టించుకోదు. బీజేపీ తనకు కావాల్సింది గట్టిగా డిమాండ్ చేసి తీసుకోదు. పవన్ కళ్యాణ్ అయినా తగ్గుతాడు, చంద్రబాబు అయినా తగ్గుతాడు జగన్ కోసం. అది రాబోయేటటువంటి, అది మిథున్ రెడ్డే కాదు, వీళ్ళు కూడా జగన్ కోసమే త్యాగాలు చేస్తారు.